హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడిలో స్వామీజీ మాటల ద్వారా నిజం తెలుసుకుని స్వరాకి దగ్గరైన బాబీ షాక్లో నలిని అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక బాబీ కైలా అయితే గుడికి వెళ్తారు. ఇక కైలా అయితే తన తల్లికి పిండ ప్రదానం చేయడానికి పంతులు గారితో అయితే మాట్లాడుతుంది. ఇంతలో మరొక వైపు పంతులు గారితో స్వర కూడా మాట్లాడుతూ ఉంటుంది. పంతులు గారు, ఇన్ని రోజులుగా నా కొడుకుని వెతుకుతున్నాను. అమ్మవారికి ఎన్నో పూజలు నోములు చేశాను, కానీ అమ్మవారు మాత్రం కరుణించలేదు. ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటారు? నా బిడ్డ గురించి నేను ఏం చెయ్యమన్నా చేస్తాను, కానీ వాడు మాత్రం నాకు దొరకాలి పంతులు గారు, వాడు నాకు దగ్గర అవ్వాలి అంటూ ఇక చెప్తూ ఉంటుంది. స్వర అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ. ఇక పంతులు గారు అయితే, నువ్వు బాధపడకమ్మా, అంతా అమ్మవారే చూసుకుంటుంది. నీ బిడ్డ నీకు దగ్గరయ్యే రోజు దగ్గర పడింది. ఇన్ని రోజులు నీ బిడ్డ ఎడబాటుతో నువ్వు ఎంత బాధపడ్డావో అమ్మకే తెలుసు. జగన్మాత నీకెప్పటికీ అన్యాయం చెయ్యదమ్మా. ఎప్పుడు అమ్మని కన్నా అమ్మ ఎవరిని బాధ పెట్టదో. నువ్వేమీ బాధపడకమ్మా, నేను చెప్తున్నాను కదా, నీ బిడ్డ నీకు దగ్గరవుతాడు. అమ్మవారినే శరణు కోరు అంటూ ఇక పంతులు గారు చెప్పంగానే స్వర అయితే అమ్మవారి ముందుకు వెళ్తుంది. అమ్మా, ఏంటమ్మా ఇది? నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు? నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు. మరి అలాంటప్పుడు ఎందుకు నీకు ఇంత కోపం? నా బిడ్డని నా నుంచి దూరం చేసి ఎందుకు ఇంత పెద్ద శిక్ష విధించావు? ఇదేదో నా ప్రాణాలే తీసుకున్నా నేను ఆనందంగా నీ ఒడికి చేరిపోయేదాన్ని కదమ్మా. బ్రతకుండంగానే నాకు నరకం చూపిస్తున్నావు. నా బిడ్డని దూరం చేసి నన్ను ఎంతగానో బాధ పెడుతున్నావు. పొత్తిళ్లలో బిడ్డ దూరమైతే ఒక అమ్మగా ఆ బాధ నీకు తెలియకుండా ఉంటుందా? నా బాధ నీకు అర్థం కావడం లేదా? నేను ఎంత ఏడ్చినా, ఎంత శరణు కోరినా, ఎన్ని పూజలు వ్రతాలు నోములు చేసినా నీకు దయ కలగడం లేదా? నా బిడ్డని నాకు అందించాలని నీకు అనిపించడం లేదా? నీకు నా మీద కరుణ కలిగే వరకు నేను ఈ గుడిలో నీ ముందు గంట కొడుతూనే ఉంటాను అంటూ ఇక స్వర అయితే అమ్మవారి ముందున్న గంట మ్రోగిస్తూ ఉంటుంది. ఇక అమ్మవారిని శరణు కోరుతూ ఏడుస్తూ ఉంటుంది స్వర అయితే. మరొక వైపిక బాబీ కైలా అయితే పంతులు గారి కోసం చూస్తారు. పంతులు గారు, మేము మీకోసమే చూస్తున్నాము అనంగానే, ఏంటి బాబు, ఏం కావాలి అంటూ పంతులు గారు అయితే అడుగుతాడు. ఏమీ లేదు గురువుగారు, మా అమ్మగారు చనిపోయారు. ఆవిడికి పిండ ప్రదానం చెయ్యాలి. మా దగ్గర డబ్బులు లేవు. అలా చెప్తే మీరు చెయ్యరని ఇలా భయపడుతూ అడుగుతున్నాము. కానీ మీరు భయపడకండి, నేను డబ్బులు మీకు సంపాదించి ఇచ్చేస్తాను అంటూ కైలా చెప్పంగానే, ఏంటి ఇప్పుడు పిండ ప్రదానం చేస్తే నువ్వు డబ్బులు సంపాదించిస్తావా? నేను ఆ మాట నమ్మాలంటూ పంతులు గారైతే అడిగేసరికి, మీరు మీ డబ్బుల కోసం భయపడవలసిన అవసరం లేదు. కైలా డబ్బులు తెచ్చి మీకు ఇచ్చే వరకు నన్ను మీ దగ్గరే పెట్టుకోండి అనంగానే, నిన్ను నా దగ్గర ఉంచుకుని ఏం చేసుకోనరా బుడ్డోడా? డబ్బులు లేకుండా నిన్ను ఉంచుకుని ఏం చేసుకుంటాను అంటూ ఇక పంతులైతే అంటూ ఉండగా, అది కాదు, మీరు నన్ను మీ దగ్గరే పెట్టుకుంటే మీకు అన్ని పనుల్లో సహాయం చేస్తాను. ఈ గుడి మొత్తం శుభ్రం చేస్తాను. మీరు ఏ పని చెప్తే అది చేస్తాను. కానీ దయచేసి మా కైలా వాళ్ళ అమ్మగారికి మాత్రం పిండ ప్రదానం చెయ్యండి, మీకు పుణ్యం ఉంటుంది అంటూ బాబీ అయితే జాలి మాటలతో అడిగేసరికి ఇక ఆ మాటలకి పంతులు గారు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. పిల్లలకి ఎంత కష్టం. అటు ఆ తల్లికి బిడ్డ దొరకక బాధపడుతుంది, ఇటు ఈ పిల్లలకి తల్లి లేక బాధపడుతున్నారు. ఏంటమ్మా జగన్మాత ఇదంతా?
తల్లికి బిడ్డని, బిడ్డకి తల్లిని దూరం చేసి నువ్వు ఇంత చిత్రంగా నాటకం ఆడుతున్నావు. వాళ్ళ మీద జాలి చూపించమ్మా. వీళ్ళ జీవితాల్లో ఇప్పటికైనా వెలుగుని ప్రసాదించు. ఆ తల్లికి బిడ్డ దొరికేలా చెయ్యి. ఆ తల్లి నీ దగ్గర మొరపెట్టుకుని ఏడుస్తుంది. ఆ తల్లి బాధ అర్థం చేసుకో. ఇటు ఈ బిడ్డకి తల్లి దొరికేలా చెయ్యి. ఈ బిడ్డ బాధ కూడా అర్థం చేసుకో అంటూ ఇక పంతులు గారైతే అమ్మవారిని కోరుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక పంతులు గారైతే చెప్తారు, సరే నేను పిండ ప్రదానానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను, మీరు కొంతసేపు అక్కడ కూర్చుని రండి అంటూ పంతులు గారు చెప్పంగానే కైలా బాబీ ఇద్దరు కూడా చెట్టు దగ్గర అయితే కూర్చుని ఉంటారు. ఇంతలో అక్కడికి స్వామీజీ అయితే వస్తారు. బాబు ఇలారా అనంగానే ఇక బాబీ కైలా ఇద్దరు కూడా స్వామీజీ దగ్గరికి అయితే వస్తారు. బిడ్డ, నువ్వు నీ తల్లి కోసం ఎదురు చూస్తున్నావు. నీ తల్లి నీ కోసం ఎదురు చూస్తుంది. ఆ జగన్మాత సన్నిధిలోనే ఈరోజు నువ్వు నీ తల్లి ఒకటవ్వబోతున్నారు అంటూ స్వామీజీ అనంగానే, అవునా, అమ్మ ఇక్కడికి వచ్చిందా స్వామీజీ? నిజంగా అమ్మ ఇక్కడికి వచ్చిందా అంటూ అడుగుతూ ఉంటాడు బాబీ అయితే. అవును, నువ్వు ఏదనుకుంటున్నావో అది కానిది, నువ్వు అనుకోనది జరిగింది. అంటే నీ తల్లి నీకు తెలియకుండానే ఈ గుడిలో ఉంది. నువ్వు నీ తల్లికి తెలియకుండా ఈ గుడిలోనే ఉన్నావు. ఆ జగన్మాత సన్నిధిలోని ఇద్దరు ఉన్నారు, కానీ ఒకరికొకరికి ఎదురు పడడం లేదు. ఈరోజు ఆ తల్లి సాక్షిగా మీ ఇద్దరు ఒకటవ్వబోతున్నారు బాబు. నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు నమ్మిన నీ తల్లి రోషిని కాదు. నీ తల్లి ఆ జగన్మాత సన్నిధిలోనే నీ కోసం బాధపడుతుంది. ఒక్కసారి చూడు పో, నీ దగ్గరున్న లాకర్ కూడా ఓపెన్ అవుతుంది. ఒక్కసారి ఇలా చూడు అంటూ స్వామీజీ అయితే తన హస్తంలో లాకర్ బాక్స్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తాడు. ఇక లాకర్ బాక్స్లో స్వర ఇక అభి కలుస్తున్న ఫోటో అయితే కనిపిస్తుంది. అది చూసిన బాబీ అయితే, ఏంటి స్వామి ఇదంతా? అమ్మా నాన్న ఇద్దరు వీళ్ళ అంటే మరి రోష్ని అమ్మ అంటూ అడుగుతూ ఉండగా, రోష్ని నీ తల్లి కాదు బాబీ. నువ్వు అనుకుంటున్నట్టు రోష్ని మీ అమ్మే కాదు, నీ కన్న తల్లి స్వర అక్కడ అమ్మవారి సన్నిధిలో నీ కోసం ఏడుస్తూ ఉంది. నీ కోసం అమ్మవారిని మొరపెట్టుకుంటుంది. వెళ్ళిపో, కలుసుకో. ఇప్పటికైనా నువ్వు నిజాన్ని గుర్తించకుండా నువ్వు ఇంకా ఇలాగే కోపంగానే ఉంటాను అంటే ఆ తల్లి క్షమించదు బాబు. ఇప్పటికైనా నీ తల్లి మనసు అర్థం చేసుకుని వెళ్ళు అంటూ స్వామీజీ అయితే చెప్పంగానే ఇక బాబీ అయితే ఎంతో సంతోషంగా స్వర దగ్గరికి అయితే పరిగెట్టుకుంటూ వెళ్తాడు. అమ్మా, నా బిడ్డను నాకు దక్కిస్తావా? లేకపోతే నీ కళ్ళ ముందే నా తల పగలగొట్టుకుని చచ్చిపోమంటావా అంటూ స్వర అయితే తన తలను తీసుకువెళ్ళి అక్కడ అమ్మవారి పాదాల ముందు కొట్టుకోబోతూ ఉండగా ఇంతలో బాబీ అయితే అమ్మా అని పిలుస్తాడు. అమ్మా అని పిలవంగానే ఆ పిలుపుకి స్వర అయితే ఎంతో ఉప్పొంగిపోతుంది. అమ్మా అని పిలుస్తున్న బాబీని చూసి ఎంతో ఆనందపడుతూ బాబీ అంటూ ఇక బాబీని అయితే కౌగిలించుకుంటుంది స్వర. నన్ను క్షమించమ్మా, ఇన్ని రోజులు నిజం తెలుసుకోలేక నీకు దూరం అయ్యాను. ఇప్పుడు నిజం తెలిసింది కదా, నీకెప్పటికీ దూరం అవనమ్మా, నన్ను క్షమించు అంటూ బాబీ అయితే స్వరాకి దగ్గరవుతాడు క్షమాపణ చెప్పి. ఇంతలో గుడికి బాబీని వెతకడానికి వచ్చిన నళిని అయితే ఇదంతా చూసి షాక్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.